వెల్కమ్ టు మెగానన్ టీవీ బర్నింగ్ టాపిక్. ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే ఒళ్ళు కాల్చుకోవడానికి మరొకడు సిద్ధపడ్డాడు అన్నట్లుంది ప్రస్తుతం మిడిల్ ఈస్ట్ పరిస్థితి. ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ మరణం ఆ ప్రాంతంలో చిచ్చు పెడితే అది కాస్త ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా అన్నంతగా ముదిరిపోయింది. అగ్రరాజ్యాలు ఆయుధాలు సిద్ధం చేసుకుంటున్న వేళ అహింసా దేశమైన భారత్ మాత్రం శాంతి మంత్రాన్ని జపిస్తోంది. స్వయంగా ప్రధాని మోదీ రంగంలోకి దిగి అగ్రనేతలతో చర్చలు జరుపుతున్నారు. అసలు అక్కడ ఏం జరుగుతుంది, భారతీయుల పరిస్థితి ఏంటి, మోడీ ఏం మాట్లాడారు? పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు ఉంది ప్రస్తుతం మిడిల్ ఈస్ట్ పరిస్థితి. ఒకవైపు యుద్ధ జ్వాలలు ఆరకముందే మరోవైపు ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ మరణ వార్త పశ్చిమాసియాను మరింత ఉడికిస్తోంది. ఇలాంటి క్లిష్ట సమయంలో ప్రపంచ శాంతి కోసం భారత్ తన వంతు ప్రయత్నాన్ని మొదలుపెట్టింది. ఇరాన్ అగ్రనేత ఆయతుల్లా అలీ ఖమేనీ మృతితో ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితులు మారాయి. దశాబ్దాలుగా ఇరాన్ను నడిపించిన ఖమేనీ అస్తమయం ఆ ప్రాంతంలో అధికారం కోసం పెనుగులాట్ను పెంచడమే కాకుండా ప్రతీకార దాడులకు దారితీసే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. సరిగ్గా ఇదే టైంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ రంగంలోకి దిగారు. నిప్పు లేనిదే పొగరాదు అంటారు. కానీ ఇక్కడ నిప్పు రాజుకోక ముందే సెగలు ప్రపంచం నలుమూలలకు వ్యాపిస్తున్నాయి. అందుకే ప్రధాని మోదీ యుద్ధం వైపు కాకుండా బుద్ధుడి శాంతి మార్గం వైపు చూడాలని నెతన్యాహుకు స్పష్టం చేశారు. ప్రధాని మోదీ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో ఫోన్లో మాట్లాడి ప్రస్తుత పరిణామాలపై లోతైన చర్చలు జరిపారు. పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలపై భారత్ తీవ్ర ఆందోళనతో ఉందని మోదీ ఈ సందర్భంగా తెలియజేశారు. ముఖ్యంగా పౌరుల ప్రాణ నష్టం, పెరుగుతున్న దాడుల తీవ్రతను అరికట్టాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు. ఈ ఫోన్ సంభాషణ వివరాలను ప్రధాని మోదీ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. పశ్చిమాసియాలో మారుతున్న పరిస్థితులపై ప్రధాని నెతన్యాహుతో మాట్లాడినట్లు, ఉగ్రవాదానికి మన ప్రపంచంలో చోటు లేదని, అదే సమయంలో ప్రాంతీయంగా శాంతిని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. చర్చల ద్వారానే పరిష్కారం సాధ్యమవుతుందని భారత్ నమ్ముతోందని తెలిపారు. గోటితో పోయేదానికి గొడ్డల దాకా వెళ్లడం ఎందుకు అన్నట్లుగా యుద్ధం వల్ల వినాశనం తప్ప వికాసం ఉండదు. ఖమేనీ మృతి తర్వాత ఇరాన్ ఎలాంటి అడుగులు వేస్తోంది, ఇజ్రాయెల్ సంయమనం పాటిస్తుందా అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. లోకమంతా ఒకటే కుటుంబం, శాంతే అందరి ఆయుధం, వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్లుగా నేడు ప్రపంచ దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. అగ్రరాజ్యాల ఆధిపత్య పోరులో సామాన్య పౌరుల ప్రాణాలు గాల్లో దీపాల్లా మారుతున్నాయి. సరిగ్గా ఇలాంటి క్లిష్ట సమయంలోనే భరతమాత ముద్దుబిడ్డ, ప్రపంచ నాయకుడు ప్రధాని నరేంద్ర మోదీ తన గళాన్ని విప్పారు. ఇరాన్, యుఏఈల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలపై భారత్ తన స్పష్టమైన వైఖరిని చాటి చెప్పింది. అంతర్జాతీయ వేదికపై భారత్ ఎప్పుడూ శాంతి వైపే నిలబడుతుంది. ఇటీవలి కాలంలో మధ్యప్రాచ్యంలో మారుతున్న రాజకీయ పరిణామాలు, పెరుగుతున్న దాడుల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా యుఏఈపై జరిగిన దాడులను ఖండిస్తూ పౌరుల భద్రత విషయంలో రాజీ పడకూడదని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. ఒక దేశంపై మరో దేశం దాడులు చేసుకునే క్రమంలో ఏ పాపమూ తెలియని అమాయక పౌరులు బలి కావడం అత్యంత దురదృష్టకరం. చెట్టు ముందా విత్తు ముందా అన్నట్లు కాదు, యుద్ధం ముందా శాంతి ముందా అని ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైందని భారత్ అభిప్రాయపడింది. ప్రతి పౌరుడి ప్రాణం విలువైందని, వారి భద్రతకు అత్యున్నత ప్రాధాన్యత ఇవ్వాలని మోదీ నొక్కి చెప్పారు. ద్వేషం ద్వేషాన్ని పెంచుతుందే తప్ప పరిష్కారాన్ని చూపదు. శత్రుత్వాలను వీడి చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలని భారత్ మరోసారి పునరుద్ఘాటించింది. తుపాకీ గొట్టం ద్వారా వచ్చే శాంతి తాత్కాలికమేనని, హృదయపూర్వక చర్చల ద్వారానే శాశ్వత పరిష్కారం సాధ్యమని ప్రధాని విశ్వసిస్తున్నారు. అయిన వారికి ఆకులో, కాని వారికి కంచాల్లో అన్నట్లుగా కాకుండా మానవత్వం ఉన్న ప్రతి చోట భారత్ తన గొంతుకను వినిపిస్తుంది. యుఏఈపై జరిగిన దాడులను కేవలం ఒక దేశంపై జరిగిన దాడిగా కాకుండా మానవత్వంపై జరిగిన దాడిగా భారత్ పరిగణిస్తోంది. ఇరాన్ నుంచి యుఏఈ లక్ష్యంగా జరిగిన దాడులను ప్రధాని మోదీ తీవ్రంగా ఖండించారు. ఈ దాడుల వల్ల ప్రాణనష్టం సంభవించడం పట్ల ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆపదలో ఆదుకునేవాడే అసలైన స్నేహితుడు అన్న సామెతను నిజం చేస్తూ యుఏఈకి భారత్ పూర్తి మద్దతును ప్రకటించింది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో యుఏఈకి భారత్ వెన్నుదన్నగా నిలుస్తుందని, భద్రత పరంగా అవసరమైన అన్ని రకాల హామీలను ప్రధాని ఇచ్చారు. మధ్యప్రాచ్యంలో స్థిరత్వం నెలకొనాలంటే ఉగ్రవాద చర్యలను, అకారణ దాడులను అరికట్టడం అవసరమని మోదీ స్పష్టం చేశారు.
మరోవైపు ప్రధాని మోదీ భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దేశ భద్రతకు సంబంధించి అత్యంత కీలకమైన నిర్ణయాలు తీసుకునే ఈ కమిటీ సమావేశమవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఈ భేటీలో కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, ఎస్ జయశంకర్, నిర్మలా సీతారామన్లతో పాటు ఉన్నతాధికారులు ఉన్నారు. గంటల తరబడి సాగిన ఈ చర్చల్లో ప్రధానంగా 3 అంశాలపై దృష్టి సారించారు. యుద్ధం తీవ్రతరమైతే భారతీయుల తరలింపు, చమురు ధరలపై పడే ప్రభావం, హర్మూజ్ జలసంధి మూసివేత వల్ల కలిగే నష్టం, ముందు జాగ్రత్త 30 ఏళ్ల ఆయుష్ అన్నట్లుగా యుద్ధం ముదరక ముందే భారత్ తన వ్యూహాలకు పదును పెడుతోంది. ఈ సమావేశంలో చర్చకు వచ్చిన అత్యంత కీలకమైన అంశం హార్మూజ్ జలసంధి. ఇరాన్ ఈ జలసంధిని మూసివేస్తే ప్రపంచ దేశాలకు చుక్కలు కనిపిస్తాయి. ఎందుకంత ముఖ్యం అంటే ప్రపంచవ్యాప్త చమురు రవాణాలో దాదాపు 20% ఈ మార్గం గుండానే జరుగుతుంది. భారత్కు వచ్చే ముడి చమురు, LNG షిప్పులు ఇక్కడి నుంచే రావాలి. ఒకవేళ ఇరాన్ ఈ మార్గాన్ని మూసివేస్తే సరఫరా గొలుసు తెగిపోయి పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకుతాయి. ఇది దేశీయంగా ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది. ఈ ముప్పును ఎలా ఎదుర్కోవాలనే దానిపై CCS లో లోతైన అంచనా వేశారు. మిడిల్ ఈస్ట్ దేశాల్లో లక్షలాది మంది భారతీయులు ఉపాధి పొందుతున్నారు. ఇజ్రాయెల్, ఇరాన్ లేదా ఇతర పరిసర దేశాల్లో దాడులు తీవ్రమైతే వారిని సురక్షితంగా వెనక్కి తీసుకురావడం ప్రభుత్వానికి పెద్ద సవాల్. గతంలో ఆపరేషన్ అజయ్ వంటి కార్యక్రమాల ద్వారా భారతీయులను రక్షించిన అనుభవం మనకుంది. ప్రస్తుత సమావేశంలో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్ ఆయా దేశాల్లోని రాయబార కార్యాలయాలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ప్రధానికి వివరించారు. ఇల్లు కాలాక బావులు తవ్వటం కంటే ముందే నీటిని సిద్ధం చేసుకోవడం మేలు. అందుకే కేంద్రం ఎయిర్ లిఫ్టింగ్ ప్లాన్లను కూడా సిద్ధం చేస్తోంది. కేవలం అంతర్గత సమావేశాలకే పరిమితం కాకుండా ప్రధాని మోదీ దౌత్యపరమైన అడుగులు కూడా వేస్తున్నారు. UAE అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయేద్ నహ్యాన్తో ప్రధాని ఫోన్లో మాట్లాడారు. ఇదిలా ఉండగా ఇరాన్లో భారతీయులు 10,000 మంది ఉన్నారు. ఇజ్రాయెల్లో 40,000 మందికి పైగా ఉన్నారు. ఇక పశ్చిమాసియా, గల్ఫ్ దేశాల్లో దాదాపు 90 లక్షల మంది భారతీయులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ దాడుల వల్ల వారి భద్రతపై ఆందోళనలు నెలకొన్నాయి. గల్ఫ్ దేశాల్లో ఉన్న భారతీయ ఎంబసీ అక్కడి వారికి కీలక సూచనలు చేసింది. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, జాగ్రత్తగా ఉండాలని సూచనలు చేసింది. శాంతము లేక సౌఖ్యము లేదు. యుద్ధం ఎవరికి మేలు చేయదని, చర్చల ద్వారానే పరిష్కారం సాధ్యమని భారత్ ప్రపంచ వేదికపై గొంతెత్తి చాటుతోంది. దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడుకుంటూనే తన పౌరుల ప్రాణాలను రక్షించుకోవడానికి కేంద్రం సర్వసన్నద్ధమవుతోంది. మిడిల్ ఈస్ట్ సంక్షోభంపై భారత్ అనుసరిస్తున్న ఈ ముందస్తు చర్యలు రాబోయే రోజుల్లో ఎలాంటి ఫలితాలను ఇస్తాయో వేచి చూడాలి.